రీసెంట్‌గా హర్ష సాయి మీద మిత్ర కేసు పెట్టింది కదా! దానిలో ఎవరిది మిస్టేక్ మిత్ర సిమ్రా గారు చేసింది అయితే తప్పండి. 100% అయితే తప్పు. అలాగే నిజంగా ఈరోజు ఆడియో రికార్డులన్నీ బయటపడ్డాయి. హర్షసాయి గారు మాట్లాడింది కూడా క్యాజువల్గా మాట్లాడి అంటే మామూలు ప్రతి ఒక్క అమ్మాయితో మాట్లాడిన విధానంతో మాట్లాడింది, కానీ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ తోటో ప్రేమతో మాట్లాడినట్లయితే ఎక్కడ కనిపించలేదు. ఆ ఆడియో రికార్డులు కూడా ఏమన్నారంటే ఆ అమ్మాయి ఎంతసేపు తనను ఫోర్స్ చేయడం, తను ప్రేమిస్తున్నానని చెప్పడం, నువ్వు లేకపోతే నేను లేనని చెప్పడం, ఒకటి నెక్స్ట్ వచ్చి మనం సినిమా చేసినాం కదా, ఆ విల్లాది కూడా ఒక చిన్న సమస్య ఉంది. అంటే ఆ అమ్మాయి హర్షసాయికి విల్లా ఇప్పించింది. ఆ విల్లా గురించి అయితే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు కేసు అయింది కదా, ఆ విల్లా గురించి కానీ ఆ లాయర్ మాట్లాడుతున్నారు. మరి అదొక్కటి బయట పడాల్సిన విషయం అవుతుంది. కానీ ఈ అమ్మాయి విషయానికి వస్తే మాత్రం చాలా తప్పు. ఈ రోజుల్లో ఇండస్ట్రీలో ఎలా ఉండాలంటే చాలామంది అమ్మాయిలు తప్ప అనుకోకరి, చాలామంది అమ్మాయిలు ఏంటంటే మంచి వ్యక్తి, మంచి అంటే మార్కెట్లో మంచి పేరున్న అతన్ని బ్లేమ్ చేయడం, ప్రేమిస్తున్నా అనడం, ఇదైతే కామన్ అయిపోయింది. మొన్న చూసుకున్నా కూడా జానీ మాస్టర్ విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా ఎందుకు అంటే విల్లా ఇప్పించింది, మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పినందుకు 2 crores ఇచ్చింది అని. కాదండి, తనకేం అవసరం అండి ట్రూ కోర్స్. మనం చూసిన మామూలుగా ఫ్రీ పెట్రోల్ బంక్ అని, అలాగే లేకపోతే నెక్స్ట్ వచ్చి బార్బర్ షాప్ అట్లా వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, చిన్నపిల్లలకి ఎంతోమందికి హాస్పిటల్ చేర్పించడం కానీ, ఎంతోమంది యూట్యూబ్ కూడా చాలామందికి తను సపోర్ట్ చేసిండు. కొంతమందికి హెల్త్ బాగాలేకపోయినా హెల్త్ బాగా చేయించింది, చాలా ఉన్నాయి కదండి. అంటే మిత్రకి చాలా డబ్బు ఉంది, ఇతనికి చూసుకుంటే డబ్బు పరంగా అంత. ఓ మిత్రకు అంతే, మిత్ర అయితే రిచ్ అండి, నాకు తెలిసి అయితే మిత్ర గారు అయితే రిచ్. అలాగే హర్షసాయి కూడా రిచ్. ఒక యాడ్ ప్రమోట్ చేస్తే 90 మినిమం నాకు తెలిసి అయితే ఫస్ట్ నాకు తెలిసి 70 లక్షల నుంచి స్టార్ట్ యాడ్. హర్షసాయి చేసిన యాడ్ ఫస్ట్ యాడ్ ఏంటంటే 70 లక్షల నుంచి స్టార్ట్ అయిన యాడ్ 1.5 కోటి తీసుకుంటు ఒక యాడ్కి. అలాంటిది అతనికే అవసరం, ఒక యాడ్ చేసుకుంటూ వస్తుంది కదా, ₹1 కోటి వస్తుంది మినిమం. ఇప్పుడు నాకు తెలిసి హర్షసాయి రేంజ్ ఏంటంటే ఒక 80 లక్షలు ఉంటుంది ఒక యాడ్కి. ఎంత తక్కువలైనా 80 లక్షలు తీసుకుంటాడు యాడ్కి. అలాంటప్పుడు 2 కోట్ల ఆకారం తీసుకుని రావాల్సిన అవసరం. కాకపోతే ఒక సినిమా వీళ్ళిద్దరు కాంబినేషన్లో చేయడం, తను ప్రొడ్యూసింగ్ చేయడం, ఆ సినిమా సడన్గా ఎందుకు ఆగిపోయిందో అదైతే క్లియర్గా తెలియదు. ఆ ఇష్యూలో గిట్లా ఏమన్నా ఉన్నాయో అక్కడ. రీసెంట్‌గా చూసుకుంటే 1/1 రాజ్ తరుణ్, జానీ మాస్టర్ ఇవన్నీ ఇంకా రాజ్ తరుణ్ గారిది అంటే అయితే ఒకటైతే క్లియర్ చెప్పేసి, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అన్నది అయితే క్లియర్. ఒక 6 months 7 months అయితే దగ్గర ఉండి తర్వాతకి విడిపోయారు అన్న ఒక సిచ్యువేషన్ అయితే వచ్చింది. కానీ వీళ్ళిద్దరు అయితే అలా ఏం లేదు. మామూలుగా ఆమె ఇలా ఇప్పించింది, తను ఉన్నాడు. తర్వాతకి ఆ సినిమా గురించి డిస్కషన్ జరిగినప్పుడు తను వెళ్ళడం, తినగలవడం. జానీ మాస్టర్ దాంట్లో ఎవరిది తప్ప? జానీ మాస్టర్ దాంట్లో తప్పు ఎవరిదనేది అయితే ఒకటైతే చెప్తా. అమ్మాయి అయితే ఆశ పెట్టుకుంది, జానీ మాస్టర్ కూడా తను ఇప్పించే కాడికి ఇప్పించింది ఛాయిస్ అయితే. ఇంకా అంతకు మించి కావాలని అమ్మాయికి బ్యాక్ సైడ్ ఎవరో సపోర్ట్ చేసిర్రు అనిపించింది. అంటే ఓవరాల్‌గా అంత అమ్మాయిలదే తప్ప. అమ్మాయిలు తప్పని నేను అనలేదు. ఇప్పుడు 3 టాపిక్స్‌లో మీరు టాపిక్లో కూడా మెయిన్ కామన్ అయింది అమ్మాయి, అవునా? మెయిన్ నా రీజన్ ఏంటి, ఎవరో ఇన్ని రోజుల నుంచి సపోర్ట్ లేదు, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎవరో వెనక నుంచి ఎవరో చెప్తే వింటారు, చెప్పుడు మాటల వల్ల ఇదంతా జరుగుతుంది తప్ప అసలు ఇన్ని రోజులు వాళ్ళిద్దరు బాగున్నప్పుడు హర్షసాయి విషయంలో కానీ, ఆమె విషయంలో కానీ, అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా జానీ మాస్టర్ విషయంలో కానీ ఇన్ని రోజులు మంచిగానే ఉన్నారు కదండి. ఇప్పుడు అమ్మాయి బాగానే ఉంది, అందరు బాగానే ఉండరు. పక్క నుండి ఎవరో ఒకరు సపోర్ట్ చేయడం, లేదంటే ఎవరో ఒకరు ఇట్లా ఉంటాయి. ఇక రీసెంట్‌గా హర్ష సాయి మీద మిత్ర కేసు పెట్టింది కదా! దానిలో ఎవరిది మిస్టేక్? మిత్ర సిమ్రా గారు చేసింది అయితే తప్పండి. 100% అయితే తప్పు. అలాగే నిజంగా ఈరోజు ఆడియో రికార్డులన్నీ బయటపడ్డాయి. హర్షసాయి గారు మాట్లాడింది కూడా క్యాజువల్గా మాట్లాడి అంటే మామూలు ప్రతి ఒక్క అమ్మాయితో మాట్లాడిన విధానంతో మాట్లాడింది, కానీ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ తోటో ప్రేమతో మాట్లాడినట్లయితే ఎక్కడ కనిపించలేదు. ఆ ఆడియో రికార్డులు కూడా ఏమన్నారంటే ఆ అమ్మాయి ఎంతసేపు తనను ఫోర్స్ చేయడం, తను ప్రేమిస్తున్నానని చెప్పడం, నువ్వు లేకపోతే నేను లేనని చెప్పడం, ఒకటి నెక్స్ట్ వచ్చి మనం సినిమా చేసినాం కదా, ఆ విల్లాది కూడా ఒక చిన్న సమస్య ఉంది. అంటే ఆ అమ్మాయి హర్షసాయికి విల్లా ఇప్పించింది. ఆ విల్లా గురించి అయితే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు కేసు అయింది కదా, ఆ విల్లా గురించి కానీ ఆ లాయర్ మాట్లాడుతున్నారు. మరి అదొక్కటి బయట పడాల్సిన విషయం అవుతుంది. కానీ ఈ అమ్మాయి విషయానికి వస్తే మాత్రం చాలా తప్పు. ఈ రోజుల్లో ఇండస్ట్రీలో ఎలా ఉండాలంటే చాలామంది అమ్మాయిలు తప్ప అనుకోకరి, చాలామంది అమ్మాయిలు ఏంటంటే మంచి వ్యక్తి, మంచి అంటే మార్కెట్లో మంచి పేరున్న అతన్ని బ్లేమ్ చేయడం, ప్రేమిస్తున్నా అనడం, ఇదైతే కామన్ అయిపోయింది. మొన్న చూసుకున్నా కూడా జానీ మాస్టర్ విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా ఎందుకు విల్లా ఇప్పించింది, మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పినందుకు 2 crores ఇచ్చింది అని. కాదండి, తనకేం అవసరం అండి ట్రూ కోర్స్. మనం చూసిన మామూలుగా ఫ్రీ పెట్రోల్ బంక్ అని, అలాగే లేకపోతే నెక్స్ట్ వచ్చి బార్బర్ షాప్ అట్లా వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, చిన్నపిల్లలకి ఎంతోమందికి హాస్పిటల్
చేర్పించడం కానీ ఎంతోమంది యూట్యూబ్ కూడా చాలామందికి తను సపోర్ట్ చేసిండు. కొంతమందికి హెల్త్ బాగాలేకపోయినా హెల్త్ బాగా చేయించిండు. చాలా ఉన్నాయి కదండి. మిత్రకి చాలా డబ్బు ఉంది, ఇతనికి చూసుకుంటే డబ్బు పరంగా అంత ఓ అంతే మిత్ర అయితే రిచ్ అండి. నాకు తెలిసి అయితే మిత్ర గారు అయితే రిచ్. అలాగే అర్ససాయి కూడా రిచ్. ఒక యాడ్ ప్రమోట్ చేస్తే 90 మినిమం నాకు తెలిసి అయితే ఫస్ట్ నాకు తెలిసి 70 లక్షల నుంచి స్టార్ట్ యాడ్. అర్ససాయి చేసిన యాడ్ ఫస్ట్ యాడ్ ఏంటంటే 70 లక్షల నుంచి స్టార్ట్ అయిన యాడ్ 1.5 కోటి తీసుకుంటు ఒక యాడ్కి. అలాంటిది అతనికి ఏం అవసరం, ఒక యాడ్ చేసుకుంటూ వస్తుంది కదా, ₹1 కోటి వస్తుంది మినిమం. ఇప్పుడు నాకు తెలిసి అర్ససాయి రేంజ్ ఏంటంటే ఒక 80 లక్షలు ఉంటుంది ఒక యాడ్కి. ఎంత తక్కువైనా 80 లక్షలు తీసుకుంటాడు యాడ్కి. అలాంటప్పుడు 2 కోట్ల ఆకార తీసుకుని రావాల్సిన అవసరం. కాకపోతే ఒక సినిమా వీళ్ళిద్దరు కాంబినేషన్లో చేయడం, తను ప్రొడ్యూసింగ్ చేయడం, ఆ సినిమా సడన్గా ఎందుకు ఆగిపోయిందో అదైతే క్లియర్గా తెలియదు. ఆ ఇష్యూలో గిట్ల ఏమన్నా ఉన్నాయో అక్కడ. రీసెంట్ గా చూసుకుంటే 1/1 రాజ్ తరుణ్, జానీ మాస్టర్ ఇవన్నీ ఇంకా రాజ్ తరుణ్ గారిది అంటే అయితే ఒకటైతే క్లియర్ చెప్పేసి, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అన్నది అయితే క్లియర్. ఒక 6 months 7 months అయితే దగ్గర ఉండి తర్వాతకి విడిపోయారు అన్న ఒక సిచ్యువేషన్ అయితే వచ్చింది. కానీ వీళ్ళిద్దరు అయితే అలా ఏం లేదు. మామూలుగా ఆమె ఇలా ఇప్పించింది, తను ఉన్నాడు. తర్వాతకి ఆ సినిమా గురించి డిస్కషన్ జరిగినప్పుడు తను వెళ్ళడం, తినగలవడం. జానీ మాస్టర్ దాంట్లో ఎవరిది తప్ప? జానీ మాస్టర్ దాంట్లో తప్పు ఎవరిదనేది అయితే ఒకటైతే చెప్తా. అమ్మాయి అయితే ఆశ పెట్టుకుంది. జానీ మాస్టర్ కూడా తను ఇప్పించే కాడికి ఇప్పించింది ఛాయిస్ అయితే. ఇంకా అంతకు మించి కావాలని అమ్మాయికి బ్యాక్ సైడ్ ఎవరో సపోర్ట్ చేసిర్రు అనిపించింది. అంటే అంత అమ్మాయిలది తప్ప? అమ్మాయిలు తప్పని నేను అనలేదు. 3 టాపిక్స్లో మీరు 3 టాపిక్లో కూడా మెయిన్ కామన్ అయింది అమ్మాయి. అవునా? మెయిన్ నా రీజన్ ఏంటి, ఎవరో ఇన్ని రోజుల నుంచి సపోర్ట్ లేదు, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎవరో వెనక నుంచి ఎవరో చెప్తే వింటారు, చెప్పుడు మాటల వల్ల ఇదంతా జరుగుతుంది తప్ప అసలు ఇన్ని రోజులు వాళ్ళిద్దరు బాగున్నప్పుడు అర్ససాయి విషయంలో కానీ ఆమె విషయంలో కానీ, అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా జానీ మాస్టర్ విషయంలో కానీ ఇన్ని రోజులు మంచిగానే ఉన్నారు కదండి. ఇప్పుడు అమ్మాయి బాగానే ఉంది, అందరు బాగానే ఉండరు. పక్క నుండి ఎవరో ఒకరు సపోర్ట్ చేయడం, లేదంటే ఎవరో ఒకరు ఇట్లా ఉంటాయి ఇక.